హలో గైస్, దిస్ ఇస్ రఘురామరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. వివాహానంతరం తన సొంతూరుని విజిట్ చేసిన ఆయన అచ్చంపేటలోని కొన్ని పాఠశాలలు అంటే ఒక 44 పాఠశాలల్లో ఉన్నత విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి అయితే ప్రకటించాడు. సో వివరాల్లోకి వెళ్తే గత నెల 26వ తారీఖున విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్లో ఉదయ్పూర్లో పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పెళ్ళైన వెంటనే వీళ్ళు వాళ్ళ సొంతూరైన నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలోని తుమ్మన్పేటకు రావడం అయితే జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ముందుగా ఆయన ఒక ఫామ్ హౌస్ ఒకటి కట్టుకున్నారనమాట ఆ ఊర్లో. అంటే వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు సొంత ఊర్లో ఒక ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు. అండ్ అక్కడ గృహప్రవేశం చేసి ముందుగా తులసి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేసి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా పాల్గొనడం జరిగింది. అండ్ అక్కడికి విజయ్ దేవరకొండ ఇక రష్మిక వీళ్ళిద్దరు కూడా వచ్చి ఆ ఊరి ప్రజలందరికీ కూడా వాళ్ళ వివాహం సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విందు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే తుమ్మన్పేట వాళ్ళ సొంతూరని, తన ఫస్ట్ బర్త్డే కూడా ఇదే తుమ్మన్పేటలో చేశారని చెప్పి వాళ్ళ నాన్న అమ్మ చెప్తుండే వాళ్ళని చెప్పి విజయ్ దేవరకొండ వాళ్ళతో చెప్పడం జరిగింది. అలాగే తన సొంతూరికి ఎప్పటికైనా ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పి ఒకటి ఉద్దేశం అయితే మనసులో ఉండేది. దానికి ఇంకా టైం ఉంది అని చెప్తూ తుమ్మన్పేటలోని ఒక పాఠశాలలో ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే 9th క్లాస్ ఇంకా 10th క్లాస్‌లో అత్యున్నత మార్కులు తెచ్చుకుంటారో, ప్రథమ ఇంకా ద్వితీయ స్థానాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్‌షిప్ అందజేస్తానని చెప్పి మాట్లాడారు. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే రేపు జూన్ తర్వాత నుంచి అచ్చంపేట డివిజన్‌లో ఒక 44 స్కూళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఇంకా సెకండ్ ప్లేస్‌లో ఉన్న విద్యార్థులకు నేను స్కాలర్‌షిప్ ఇస్తానని చెప్పారు. అలాగే ఆ ఊరితో ఆయనకున్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకున్నారు. అండ్ ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక మంచి విందు భోజనాన్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళందరితో చక్కగా ఒక సమయాన్ని గడిపారు. తన సొంతూరికి తనకి మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా మిస్ అవుతున్నానని, మా కుటుంబం 33 సంవత్సరాల క్రితమే తుమ్మన్పేటని విడిచి వెళ్ళిపోయినప్పటికీ సొంత ఊర్లో ఉండే బంధాలు, అనుబంధాలు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ నాకు మనసులో అలా గుర్తుండిపోయినాయి. సో ఎప్పటికైనా సరే పుట్టిన ఊరికి, సొంత గడ్డకి నేను ఏదో ఒకటి మంచి చేస్తాను. నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి విజయ్ దేవరకొండ సినిమాల్లోనే తన ప్రతిభను కాకుండా సొంత ఊరిపై అతనికున్న ప్రేమని అండ్ సొంత ఊరికి ఏదో చేయాలనే ఒక తపనని అయితే చూపించడం జరిగింది. సో ఇలాంటి ఒక నటుడు మన సినీ ఫిలిం ఇండస్ట్రీకి దొరకడం చాలా అదృష్టం. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఖచ్చితంగా స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఘురామ్ ఓలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.